ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం. జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతులకి నమస్కారాలు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో వివరిస్తారా? కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి రాశి గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. లాభస్థానముందు గురువు, అలాగే నవమ స్థానముందు రాహువు, తృతీయ స్థానముందు కేతు యొక్క సంచారం, అష్టమ స్థానముందు శని వక్రీకరించి సంచారం ఈ యొక్క జూలై మాసమంతా కూడా ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే 12వ తారీఖు నుంచి కుజుడు కూడా లాభస్థానంలోకి సంచారం చేయడం, 6వ తారీఖు నుంచి మరియు 6వ తారీఖు నుంచి శుక్రుడు, 16వ తారీఖు నుంచి రవి, 19వ తారీఖు నుంచి బుధుడు రాశి యందు సంచారం చేయడం చూసినట్లయితే గ్రహాల యొక్క సంచార ప్రభావం వలన అనుకూలమైనటువంటి స్థితిగతులు ఎక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే ఫుడ్కి సంబంధించినటువంటిది రెస్టారెంట్, టిఫిన్ సెంటర్, హోటల్ ఇండస్ట్రీ ఉన్నటువంటి వాళ్ళు, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి వారు, అలాగే ఆతిథ్య రంగంలో ఉన్నటువంటి వారు మరియు విద్యాలయాలు, బంగారు వ్యాపారస్తులకి ఈ యొక్క జూలై మాసం అంతా కూడాను ఆశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు. అన్ని రకాలుగా అభివృద్ధి మీ కంటి ముందు కనబడుతుంది. కాబట్టి గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఈ యొక్క జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి కారణం చేత మీ యొక్క వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి చేయి ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయి. ప్రణాళికాబద్ధంగా భవిష్యత్తు కార్యాచరణ ఇప్పుడే మొదలు పెట్టుకున్నట్లయితే మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రధానంగా ఏదైనా కానీ ప్రభుత్వపరమైనటువంటి అనుమతులకు సంబంధించింది కావచ్చు, లేకపోతే ప్రభుత్వపరమైనటువంటి చర్యలకు సంబంధించి కొంత గురి కావాల్సి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. శత్రు దుర్భేద్యమైనటువంటి ప్రణాళికని మీరు ముందరగా వేసుకున్నట్లయితే గవర్నమెంట్ పరంగా కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. విదేశీ విద్యకు సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలు విద్యార్థులకి కొలిక్కి వస్తాయని ఈ జూలై మాసంలో చెప్పవచ్చు. అయితే నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం వలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వారి యొక్క మాటల విధానం, ప్రవర్తన విధానాన్ని అంచనా వేసుకొని మీ భవిష్యత్తును ముందడుగు వేసుకున్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే వివాహానికి సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. నూతన వివాహం అయినటువంటి వ్యక్తులకి సంబంధించి భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. గ్రహాలు అనుగ్రహంగా ఉన్నాయి కాబట్టి సత్సంతానం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడాను మంచి జరుగుతాయని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికే కాకుండా అన్ని రాశుల వారికి సంబంధించి ఏది మంచి జరగాలన్నా, ఏది చెడు జరగాలన్నా దైవానుగ్రహంతో పాటు గ్రహానుగ్రహము, ఆ గ్రహానుగ్రహం వల్ల కలిగేటువంటి ధనలాభమే మనిషికి సమస్యల్ని తీరుస్తుంది. ఎందుకంటే 100కి 80% పనులన్నీ కూడాను ధనముతో ముడిపడి ఉన్నటువంటి కారణం చేత ధనము కోసమే మానవుడు పరిగెత్తుతున్నాడు. ఎందుకంటే ఏదో ఒక రూపంలో ధనం అందితే కష్టాలు తీరుతాయి. ప్రతి మనిషి కూడా ఆలోచించేది అదే కదండి. కాబట్టి ఈ కష్టాలు తీరే మార్గము ఎప్పుడు కలుగుతుంది, ఏ సమయంలో మనము ధన రాబడి కోసం ప్రయత్నం చేస్తే మనకు అనుకూలంగా ఉంటుంది, అలాగే ఏ సమయంలో ఖర్చులు అధికంగా ఉంటాయి, మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది, అలాగే ఏ పనియందు శ్రద్ధ పెట్టకుండా మనస్సు లగ్నం కాకుండా ఏ రోజుల్లో ఉంటుందని ముందుగా మనం తెలుసుకున్నట్లయితే తప్పకుండా దానికి మనం ఆ భవిష్యత్ కార్యాచరణకి మంచికి ప్రేరణ పొందవచ్చు, చెడుకి సంబంధించి మనం అడ్డుకట్ట వేయవచ్చు. కాబట్టి దీనికి తగ్గట్టుగా మనం ప్రణాళిక రూపొందించుకున్నట్లయితే మన జీవితంలో ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి అంతా శుభమే అని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి శుభాలు ఎప్పుడు కలుగుతాయో మనం తెలుసుకుందాం. ఈ నెల 7, 8, 9 తారీఖుల్లో ఉల్లాసముగా బంధుమిత్రులతో సమయాన్ని గడుపుతారు. అనగా మీ పక్కన చేరి మీకు ఆనందం కలిగించే వ్యక్తులు మీకు తారసపడతారు. కాబట్టి 7, 8, 9 తారీఖుల్లో ప్రశాంతతతో కూడుకున్నటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 12, 13, 14 తారీఖుల్లో, అలాగే 19, 20, 21, 22, 23 తారీఖుల్లో
మీకు ధనము చేతికి అందుతుంది. అంటే ఎలా మీకు ధనం చేతికి అందుతుంది అని అంటే, వ్యాపారం చేసే వాళ్ళకి ఈ 12, 13, 14, 19, 20, 21, 22, 23 తారీఖుల్లో చేతి వృత్తులు, కుల వృత్తులు, వ్యాపారస్తులకి ఆ యొక్క వ్యాపారంలో అధిక ధన రాబడి పెరుగుతుంది. ఉద్యోగ సంబంధము కావచ్చు, లేకపోతే ఉద్యోగానికి బదిలీలకు సంబంధించింది కావచ్చు, లేదా నూతన ఉద్యోగ ప్రయత్నానికి సంబంధించి కావచ్చు, ఈ 1, 2, 28, 29 తారీఖుల్లో చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు కొనికి వస్తాయి. అనగా ఉద్యోగానికి సంబంధించి లేదా వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి ఏదైనా ఒక విషయము మీకు ఈ తేదీల్లో మీకు వస్తాయని చెప్పవచ్చు. ఇక ఈ నెల 3వ తారీఖు, 4వ తారీఖు, 30, 31 తారీఖుల్లో కూడా ధన రాబడి అధికంగా ఉండేటువంటి సమయము. అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్లలో ధన రాబడి ఎలా వస్తుందండి మాకు అని అంటారా? గమనించుకున్నట్లయితే మనం వ్యాపారం చేస్తున్నాం, లేదా చేతి వృత్తుల్లో ఉన్నాం, లేకపోతే రోడ్ సైడ్ వెండర్స్గా ఉన్నాము, ఇంకా చెప్పాలి అంటే కుల వృత్తుల్లో ఉన్నాము. ఆ రోజున ఆ వృత్తికి ఏ వృత్తిలో ఉంటామో, ఏ పని చేస్తామో ఆ పని ద్వారా ధనము అధికంగా సమకూరుతుంది. రోజుకి ఒక 1000 రూపాయలు అమ్మేటువంటి వ్యక్తి ఈ చెప్పినటువంటి తేదీలలో ఆ 1000 రూపాయలకి తోడుగా అదనంగా ఇంకొక 500 రూపాయలు సంపాదించుకోగలుగుతాడు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ప్రధానంగా 3, 4, 30, 31, 19, 20, 21, 22, 23, 12, 13, 14 ఈ తేదీలు అధికంగా ధన రాబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఇంతకుముందు మనం ఈ 12, 13, 14 తారీఖుల్లో ఇంతకుముందు ఎవరికో మనం డబ్బులు అప్పించుంటాం, అవి తిరిగి రావు అని చెప్పి మనం డిసైడ్ అయిపోయి ఉంటాం. కానీ వారి నుంచి అనూహ్యంగా ఏదైనా వర్తమానం వస్తుంది, మేము కొంత డబ్బు తీర్చదలుచుకున్నాం, మొత్తము రాకపోవచ్చు కానీ కొంతైనా వచ్చితే సరిపోతుంది కదా. కాబట్టి ఏదో ఒక విధంగా ధన రాబడి లేదా ధనము అనంటే, సంపద అనంటే కేవలం డబ్బే కాకుండా మనం ఏ ప్రయత్నం చేస్తామో ఆ ప్రయత్నం తాలూకు శుభ ఫలితాలను పొందడానికి ఈ యొక్క తేదీలు మనకు చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక మంచి చెప్పుకున్నాం, ఏ రోజుల్లో ధనం ఖర్చు అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజులకు సంబంధించినటువంటిది మనం జాగ్రత్తలు పాటించాలి. ఏ రోజుల్లో మానసిక ప్రశాంతత, అంటే మానసిక ప్రశాంతత కేవలం డబ్బు పరమనే కాకుండా కుటుంబ పరంగా కావచ్చు, స్నేహితుల పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, చేపట్టినటువంటి ఏ పనుల ద్వారానైనా కానీ మనకు ఈ యొక్క మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా 10, 11 తేదీలలో కుటుంబపరమైనటువంటి వివాదాలు, కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి లౌక్యాన్ని ప్రదర్శించి తగ్గి ఉండి మౌనాన్ని పట్టుకున్నట్లయితే తప్పకుండా కాస్త మటుకు ఇబ్బందికర పరిస్థితులు తొలుగుతాయని చెప్పవచ్చు. ఇక 15, 16 తారీఖుల్లో వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. గృహోపకరణాల కోసం, గృహంలో వస్తువులు కొనుక్కోవడం కోసం అధిక ధన వ్యయం 15, 16 తారీఖుల్లో అవుతాయి. ఇక 17, 18 తారీఖుల్లో ప్రశాంతత లోపిస్తుంది. అలాగే ఏ పని చేయాలన్నప్పటికీ కూడాను ఆ పనిలో ఆటంకాలు అనేటువంటి ఎదురుతాయి. కాబట్టి అనుకున్నటువంటి పనులకి విఘాతాలు కలిగేటువంటి రోజు 17, 18 తారీఖు కాబట్టి ఆ సమయంలో నూతన పనులు చేపట్టకపోవడమే మంచిదని గమనించుకోవాలి. ఇక 24, 25, 5, 6 తారీఖుల్లో అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో మీరు డబ్బుని కాస్త ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఎందుకనంటే అనుకోని సంఘటనలు, ఆపదలు అనేటువంటివి వస్తాయి. కాబట్టి మనం దాచుకున్నది మనం ఉపయోగించుకోవాలి. 24, 25 తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖుల్లో ధన వ్యయం అధికంగా ఉంటుంది. ఇక 26, 27 తారీఖుల్లో ప్రధానముగా కోర్టు సంబంధమైనటువంటి వివాదాలు ఉన్నటువంటి వారికి మళ్ళీ వాయిదా పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే సంతానముతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి సంతానపరమైనటువంటి చిక్కులు కావచ్చు, సంతానముతో వాదులాటలు కావచ్చు, ఇవన్నీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే, గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. కాబట్టి ఒక అష్టమ శని ప్రభావం అనేటువంటిది వక్రీకరించినటువంటిది. కాబట్టి చేపట్టాల్సినటువంటి పని ఎక్కువ సార్లు చేపట్టాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. అంటే ఉదాహరణకి డాక్టర్ దగ్గరికి పోదాం అనుకుంటారు, అపాయింట్మెంట్ తీసుకుంటారు, వెళతారు, కానీ డాక్టర్ ఆ సమయానికి అందుబాటులో ఉండకపోవచ్చు. మళ్ళీ సాయంత్రం రండి అనొచ్చు. అంటే ఒకే రోజు ఒకే పనికి 2 సార్లు పని చేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. కాబట్టి ఈ యొక్క విధంగా దైవానుగ్రహం అయితే లాభంలో గురువు, అలాగే లాభంలోకి కుజుడు, ఇవన్నీ కూడాను యోగదాయకమైనటువంటి పరిస్థితి. ఈ కర్కాటక రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రధానంగా 16వ తారీఖు నుంచి ప్రభుత్వపరమైనటువంటి చిక్కులు ఉంటాయి. వ్యాపారస్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వపరంగా జాగ్రత్తలు పాటించండి. ఏదైనా 16వ తారీఖు తర్వాత
ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ చలాన్లు పడే అవకాశం ఉంటుంది, లేదా మనం ఏదైనా కానీ కొంత వాగ్వివాదాలు చోటు చేసుకోవాల్సి వస్తాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించడం 16వ తారీఖు నుంచి. ఈ విధంగా కర్కాటక రాశి వారికి చెప్పుకున్నట్లయితే అశుభ ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ వీడియోలో మంచి చెడు ఎప్పుడు జరుగుతున్నాయో మళ్ళీ ఇంకొకసారైనా కానీ మీరు వీక్షించి మీ యొక్క నిర్ణయాలను తీసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడాను, ఎంత గొప్ప వీరుడైనా శూరుడైనా ఆ యొక్క దైవానుగ్రహాన్ని వెంట పెట్టుకుంటే మంచి జరుగుతుంది. కాబట్టి కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టుగా దైవానుగ్రహం తోడైతే అన్ని రకాల పనులన్నీ కూడాను సమూలంగా చక్కగా చక్కబడతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే మా పీఠం ఆధ్వర్యంలో ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ, అలాగే వృషభ మిథున కర్కాటక సింహత్తుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై, ముఖ్యంగా అష్టమ శని ప్రభావం కూడా కర్కాటక రాశి వారికి ఉంది కాబట్టి ఈ యొక్క దోష పరిహారార్థమై శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమం మరియు విద్య, ఉద్యోగం, వివాహం, అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించి 18 రకాల హోమాదులు, ప్రత్యేకంగా విద్యార్థుల కోసం దక్షిణామూర్తి హోమం, ఎందుకంటే దక్షిణామూర్తి వెలిసిన క్షేత్రం, దక్షిణామూర్తి హోమము, సరస్వతి హోమాలు కేవలం 1500 రూపాయల రుసుముకి మీ గోతనామాదులతో చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగుతా ఈ యొక్క కార్యక్రమంలో మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల చేయించేటువంటి కార్యక్రమంలో కూడా నమోదు చేసుకోదలిస్తే సంవత్సరానికి కూడా నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. కర్కాటక రాశి వారికి జూలై మాసంలో సమస్యలు వస్తే ఏ విధమైన పరిహారం చేసుకోవచ్చో తెలియజేస్తారా? రాహుకాలం ప్రతిరోజు ఒక 7 రోజుల పాటు లేదా 8 రోజులైనా కానీ మీరు ఆదివారం నాడు మొదలుపెట్టి మళ్ళీ ఆదివారం వరకు వచ్చేటట్టు చూసుకోండి. రాహుకాలంలో ఆవ నూనెతో దీపారాధనగా గళ్ళ ఉప్పు ఒక రాశిగా పోసి మీ ఇంట్లో వీలైతే నైరుతి దిక్కులో, లేకపోతే కనీసము మీ ఇంట్లో పూజా మందిరంలోనైనా కానీ 1 కిలో గళ్ళ ఉప్పుని రాశిగా పోసి వాటి మీద 3 తమలపాకులు పెట్టి మట్టి ప్రమిదలలో ఆవ నూనెతో దీపారాధన చేసి దుర్గా అష్టోత్తరం వీలైనన్ని సార్లు ఆ యొక్క రాహుకాలంలో, ప్రతిరోజు ఒక రాహుకాలం ఉంటుంది కదా, ఆ రాహుకాలంలో మీరు పారాయణం చేయండి. 8వ రోజు అనగా ఆదివారం రోజున పారే నీటిలో కావచ్చు, లేదా బావిలో కావచ్చు, లేదా నదిలోనైనా కావచ్చు, ఆ రాహుకాలంలో ఆఖరి రోజున రాహుకాలంలో 1 కిలో బొగ్గులు మీ యొక్క సమస్యలు తీరాలని చెప్పి ఆ 1 కిలో బొగ్గులు నీటిలో వదిలేయండి. ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా మీకు ఏ సమస్య అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యకి భవిష్యత్తులో కలిగే సమస్య కావచ్చు, లేదా అప్పటికప్పుడు మీరు బాధపడుతున్న సమస్యకి కానీ పరిష్కారం మీకు వెనువెంటనే లభిస్తుంది. దైవానుగ్రహం పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.